హాయ్ అండి. మీ దగ్గర ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్లకు సంబంధించిన ఇంప్లిమెంట్లు ఏవైనా సరే స్క్రీన్పై కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపండి. వాటిని అయితే మా ఛానల్లో ప్రమోట్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు మీరు చూడబోయే వీడియోకి సంబంధించిన రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ కింద ఉన్న టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వబడుతుందండి. దయచేసి గమనించండి. బండి సేల్ అయిపోయిన వెంటనే రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ తీసివేయబడుతుంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం సేల్కి పెట్టిన బండి వచ్చేసి మ్యాసీ ఫెర్గుసన్ 241 DI PM సిరీస్ బండి అండి. ఈ బండి వచ్చేసి చెక్క బ్రేకుతో అయితే వస్తుంది. ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి 2020 మోడల్. ఈ బండి యొక్క హార్స్ పవర్ 42 హార్స్ పవర్తో అయితే వస్తుంది. ఈ ట్రాక్టర్ వచ్చేసి కేవలం 1600 గంటలు మాత్రమే తిరిగిందండి. ఈ బండి యొక్క టైర్స్ వచ్చేసి బ్యాక్ టైర్లు సీల్ టైర్లు వచ్చేసి 65% అయితే సీల్ టైర్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫ్రంట్ టైర్స్ వచ్చేసి సీల్ టైర్లు 70% అయితే సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఈ బండి వచ్చేసి మెట వ్యవసాయం చేసిన బండి అండి, దమ్ము వ్యవసాయం అయితే చేయలేదు. ఈ బండి ఇంజన్, గేర్ బాక్స్, బ్రేక్స్, హైడ్రాలిక్ బండి ఎటువంటి రిపేర్ అయితే లేదు. మంచి రన్నింగ్ కండిషన్లో ఉందని రైతు అయితే చెప్తున్నారు. ఈ బండికి సంబంధించిన పేపర్లు కూడా అన్నీ ఆల్ క్లియర్గా అయితే ఉన్నాయి. ఈ బండి సేలు పెట్టిన లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్, గుంటూరు లోకల్ అయితే సేలుకు పెట్టడం అయితే జరిగింది. రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది కింద ఉన్న టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వబడుతుంది. దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. బండి సేల్ అయిపోయిన వెంటనే రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది తీసివేయబడుతుంది. రైతు ఈ బండికి చెప్తున్న రేటు వచ్చేసి 4,35,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. 4,35,000 రూపాయల అమౌంట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. బండి ట్రయల్ రన్ చూసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్లకు సంబంధించిన ఇంప్లిమెంట్లు ఏవైనా సరే స్క్రీన్పై కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి పంపించండి.